జ్యోతిష్యాన్ని ఏ రకంగా తీసుకోమంటారు? ఇది ఒక మూఢనమ్మకంగా తీసుకోమంటారా? లేదా ఒక సైన్స్ ప్రక్రియగా తీసుకోమంటారా? లేదా ఒక దైవేనగా తీసుకోమంటారా? ఈ జ్యోతిష్కం అనేది ప్రజల్లో జ్యోతిష్యం గురించి చాలా అపోహలున్నాయి గురువుగారు. దాన్ని మీరెలా వివరించాలనుకుంటున్నారు? ముఖాన్ని చూసి జ్యోతిష్యం చెప్పే టైంలో మీరు గమనించే అంశాలేంటి ముఖంలో? ఇప్పుడున్న కాలంలో ఎవరిని అడిగినా సరే ఆడవాళ్ళకి ఎడం మంచిదిరా, మగవాళ్ళకి ఎడం మంచిది కాదు, కుడే మంచిది అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఆ ప్రశ్న కరెక్ట్. జ్యోతిష్యానికి అతీతంగా వెళ్ళి నేను ఏ పనన్నా జ్యోతిష్యానికి అతీతంగా చేద్దామంటే అది జరుగుతుందా, జరగదంటారా? గురుగారు, అసలు జ్యోతిషం అంటే ఏంటి గురుగారు? పెద్దవాళ్ళని సంప్రదించినప్పుడు, జ్యోతిష్ పండితులు అనుభవం ఉన్న వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు 2 విధాల పరిష్కారాలు చెప్తారన్నమాట. ఒకటి దేవతార్చన, 2 స్వయంకృత అపరాధం. ఈ రెండిట్లో ఎప్పుడైతే సవరణ చేసుకుంటాడో మంచి భవిష్యత్తులకి, ఫ్యూచర్లోకి వెళ్తాడు. గురు ఆశీర్వాదం కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే గురు ఆశీర్వాదం పొందాడో మైండ్ సెట్ నెగిటివ్దల్లా కూడా పాజిటివ్కి వచ్చి సక్సెస్ఫుల్ జీవితాన్ని గడుపుతాడు. ముందుకు వెళ్ళి 10 మందికి చెప్పడానికి కూడా ఉంటుంది. ఆ అనాగతి నుంచి వచ్చినటువంటి ఒక సాంప్రదాయం, పూర్వీకులు చెప్పినటువంటి సాంప్రదాయాల్ని పాటించి వృద్ధిలోకి వచ్చి సక్సెస్ఫుల్ అవుతారు. అయితే మీకు ఈ జ్యోతిషంలోకి, ఈ జ్యోతిష శాస్త్రంలోకి మీరు రావడానికి కారణం ఏంటి? ఏ విషయం ద్వారా మీరు ఈ జ్యోతిష్యాన్ని ఎంచుకున్నారు? నేను ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గాడ్ గిఫ్ట్ నాకు. చిన్నప్పటి నుంచినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మనిషిని చూడంగానే చెప్పేస్తాను అనమాట. అది వాయిస్ అనమాట, వచ్చేస్తుంది. ఆ వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే పండితులు చెప్పినా, పామరుడు చెప్పినా, మిడిల్ క్లాస్ చెప్పినా కూడా ఇది యథార్థమైనటువంటి విషయం అని చెప్పి వాళ్ళు ఒప్పుకుని చెప్పారనమాట. ఇది ఎట్లా కరెక్ట్గా చెప్పావంటే అది భగవంతుడి గాడ్ గిఫ్ట్ అని చెప్పేవాడనమాట. అప్పుడు దాని మీద ఇదే విధానంలో చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు అది సక్సెస్ఫుల్గా, విజయవంతంగా జరిగిందనమాట. అది జరిగినప్పుడు కొంత అనుభవంతో కూడా చెప్పినటువంటి విషయాలు కూడా ఎదుటి వాళ్ళు మనం చెప్పింది వాళ్ళు అవునా కాదా అని చెప్పినప్పుడే మనలో ఉన్నటువంటి ఒక క్లారిఫికేషన్, ప్యూరిటీ అనేది మనకి అవగాహన అవుతుంది అనమాట. అది కంటిన్యూటీ ప్రాసెస్గా జరిగిపోతూ వస్తుంది అనమాట. చెప్తానికి కారణం అది. అయితే ప్రజల్లో జ్యోతిష్యం గురించి చాలా అపోహలు ఉన్నాయి గురువుగారు. దాన్ని మీరు ఎలా వివరించాలనుకుంటున్నారు? ఇప్పుడు జ్యోతిష్కం అనేది కొద్దిగా ఆలోచన, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి ఎక్కువగా శాస్త్రం మీద అభిలాష, కోరిక ఉంటుంది అనమాట. ఈ ఫాస్ట్ యుగంలో కొంతమంది విశ్వసించరు అనమాట. ఎప్పుడైతే విశ్వసించినటువంటి వాళ్ళకి చెప్పినప్పుడు సత్ఫలితాన్ని పొందారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నువ్వు మాకు జరిగినటువంటి అనుభవం, జరిగినటువంటి యొక్క ఫలితాలు ఈ విధంగా సక్సెస్ అయ్యామన్నప్పుడు అప్పుడు పబ్లిక్ కూడా చాలా వరకు అవగాహన చేసుకుని మారడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఏదైనా ఒక అనుభవంతో చెప్పిన మాటనే మానవుడు వీడిని మారుతాడు, కానీ స్వయంకృత అపరాధంలో ఉన్నటువంటి విధానాన్ని మళ్ళీ అది ప్రాక్టికల్గా చూసినప్పుడు, చెప్పినప్పుడు, ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు అవగాహన చేసుకుని అతను కూడా ఒక మంచి మార్గాన్ని రావడానికి మార్పు చెందుతుంది అనమాట. ఆ చెప్పే విధానాలు కూడా సరైనటువంటి గురువు, సరైనటువంటి విధానము, అది మనీ మైండ్ కాకుండా, కమర్షియల్ కాకుండా శాస్త్రోక్తంగా చెప్పాలన్నమాట. ఎప్పుడైతే శాస్త్రోక్తంగా, దైవికంగా చెప్పామో అక్కడ మనసుకి ఒక సైకాలజీ, మన ఆత్మసాక్షి అనేది చెప్తుంది అనమాట. ఇతను చెప్పే దానిలో యథార్థం ఉంది, కరెక్ట్, రైట్ ఆఫ్ యూ అన్నది ఎప్పుడైతే అతనికి ఆలోచన వచ్చిందో ఇక వెంటనే అతనికి ప్లస్ పాయింట్ స్టార్ట్ అయిపోయినట్టే. మనం వేరే చెప్పాల్సిన పని లేదు. ఆలోచన రావటమే యూ కమ్ టు ది పాయింట్. ఆలోచన రావటం అనేది గొప్ప వరం అనమాట. జ్ఞానము, వరము, అదృష్టము, ఆత్మసాక్షాత్కారం అంటారు. ఎదుటివారు చెప్పిన యొక్క విధానాన్ని ఆలోచన గ్రహించి 10 వాక్యాల్లో ఒక వాక్యాన్ని అతను గ్రహించినప్పటికీ కూడా సద్మార్గంలోకి వెళ్తాడు, వృద్ధిలోకి వస్తాడు, ఆ 10 మందికి కూడా ఉపయోగపడతాడు. తను కూడా ఒక స్థితిగతులు మారి ఉచ్చ స్థితికి వెళ్తాడు. అది దానిలో ఉన్నటువంటి యొక్క రహస్యం అదనమాట. మీరు అన్నట్టు జ్యోతిష్యం వైద్యానికి కాదు, దైవేనా వచ్చే ఒక వరం అంటారు. అయితే దైవికంగా కానీ అనుభవంతో, మానవుడి యొక్క అనుభవంతో చెప్పినటువంటిది జ్యోతిష్కము. ఆ అనుభవాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకున్నప్పుడే ఒక విషయ యొక్క పరిజ్ఞానాన్ని తెలుస్తుంది అనమాట. ఆలోచన మనసుకి అవినాభావ సంబంధం ఉంటుంది అనమాట. మనం చెప్పేటువంటి వాక్యాన్ని
హృదయ కమలం మనసు వినాలి. ఆ మనసు విని దాన్ని క్లారిఫికేషన్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆ మార్గాన్ని నడుస్తాడు. మనం 100 సార్లు చెప్పినా అతను వినడు. ఉమ్, నూట ఒకటోసారి చెప్పినప్పుడు అతనికి ఎప్పుడైతే థాట్ రీడింగ్ వచ్చిందో గుడికి వెళ్ళమన్నారు. వెళతాం పెద్దలు పూర్వీకులు చెప్పారు. గుడికి వెళ్ళటం వల్ల ఉపయోగం ఏమిటంటే విశాలమైనటువంటి ఓపెన్ ప్లేస్ ఉంటుంది, మంచి మంచి వృక్షాలు ఉంటాయి, మామిడి చెట్టు ఉసిరి చెట్టు ఉంటుంది. అది యాంటీబయాటిక్ సైంటిఫిక్ రీజన్లో అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ నిధి నిక్షేపాలు కూడా భూస్థాపించి దాని మీద శివలింగం విగ్రహాలు పెడతారు. దానిలో పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీ ఎప్పుడైతే ఈ వాతావరణంలోకి మానవుడు వచ్చాడో 108 ప్రశ్నలు చెప్పినప్పుడు అందులో ఒక్కటే చేస్తాడు. ఉమ్, ఈ ఒక్కటి చేయడానికే 108 పెట్టాడు. ఈ 107 ఆలోచనలు చేస్తూ వస్తాడు. కానీ లాస్ట్లో కానీ మధ్యలో కానీ మిడిల్లో కానీ ఫ్రమ్ ది బిగినింగ్ కానీ ఒక్కటే ఆత్మశుద్ధిగా చేస్తాడనమాట. అప్పుడు ఆయనకి ఆత్మబోధ జరుగుతుంది. రైట్. ఆత్మబోధ జరిగినప్పుడే అతనికి క్లారిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు క్లారిఫికేషన్ వచ్చింది, దాన్ని తిరివార నక్షత్ర ముహూర్తం లేదు. అతని మంచి మనసు ఎప్పుడైతే వచ్చిందో ఇక మార్గాన్ని ఒక మెట్టు ఎక్కంటే 100 మెట్లు ఎక్కేసేస్తాడు. అది దీనికి అసలు మూలం అది అనమాట, మనసుకి సంబంధించినటువంటిది అనమాట. ఇప్పుడు మాలాంటి వ్యక్తులకి, మాలాంటి ప్రజలకి జ్యోతిష్యాన్ని ఏ రకంగా తీసుకోమంటారు? ఇది ఒక మూఢనమ్మకంగా తీసుకోమంటారా, లేదా ఒక సైన్స్ ప్రక్రియగా తీసుకోమంటారా, లేదా ఒక దైవేనగా తీసుకోమంటారా? ఈ జ్యోతిష్కం అనేది ఆధ్యాత్మికంగా దైవికంగా చూసుకోవాలి. ఆధ్యాత్మికమైన దైవికంగా చూసుకుని దాన్ని మనకున్నటువంటి సమస్యల్ని సద్గురువుని ఎప్పుడైతే మనం ప్రశ్నించి అడుగుతామో 100 ప్రశ్నలు అడిగినప్పుడు 5 ప్రశ్నలకు అతనికి సమాధానం సెట్ అవుతుంది అనమాట. ఆ చెప్పే విధానంలో అతనికి అతని మనసుకు అనుసంధానం అయినప్పుడు, అతను క్లారిఫికేషన్ వచ్చేసినప్పుడు అప్పుడు జ్యోతిష్ పరంగా అతను ఫాలో అవటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు 3 విద్యల్లో ప్రావీణ్యత ఉంది మీకు. దృశ్యం, శ్రవణం, లిఖితం. రైట్. అయితే ఈ చూసి చెప్పడంలో నుదుట పైన గీతలు కానీ, దృశ్యం అంటే ఆకారం, ఓకే, వర్ణన, ఆకారం. అంటే ఇది ఎలా అంటే దీనికంటే ఏమన్నా సెపరేట్గా చదువు అనేది ఉంటుందా, లేదంటే ఇది కూడా దైవ రూపేనా అంటారా? అంటే ఇప్పుడు మనకున్నటువంటి పూర్వీకులు ఇచ్చిన శాస్త్ర ప్రకారంగా ఆ మనిషి యొక్క వచ్చస్సుని వర్ణనాతీతమైనటువంటిది హెయిర్ స్టైల్ కానీ, కనుబొమ్మలు, చెవులు, ముక్కు, నోరు, బాడీ మొత్తాన్ని ఒక శాస్త్ర ప్రకారంగా లిఖితంగా రాసి ఉంచారు. అది వర్ణనాతీతమైంది. అయితే భగవంతుడు గాడ్ గిఫ్ట్గా నాకు ఇచ్చింది ఏంటంటే మనిషిని చూసినప్పుడు 1 మినిట్లో నాకు వాయిస్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. అది వచ్చింది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం దాన్ని వివరణ చేసుకుంటే 3 గంటలు పడుతుంది. శాస్త్ర ప్రకారంగా పండితులు కానీ ఎవరైనా వివరణగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే 3 అవర్స్ పడుతుంది. నాకు చూడటంతో ఆ గాడ్ గిఫ్ట్ అనమాట, వాక్ వచ్చేస్తుంది. ఓకే. కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా వర్క్ చేసేది బ్రెయిన్ అనమాట. 1 మినిట్లో నాకు ఆ వర్డింగ్ అనేది ఆ వాక్యం వస్తుంది. ఆ వచ్చినప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ చేసుకుంటే చెవులు పెద్దవి కొనుండి, ఈ చెవులు పెద్ద ఉంటే జ్ఞానం కలిగిన వాడు, థాట్ రీడింగ్, ఆలోచన కలిగిన వాడు. చిన్ని కన్నులుంటే చేప కన్నులు అంటారు, అది అదృష్టం అనమాట. మరి దానిలోనే మన నవగ్రహాలను పెట్టాడు. సూర్యుడు, చంద్రుడు, ఈ బుధుడు, ఈ గ్రహాలు పెట్టాడు. ఆ కన్ను వచ్చేసిన పెట్టి, నొసలను పెట్టి, నాభి, ముక్కు స్థానం. ఆ నాభి క్షత్రియులకి ఆజానుబాహులు అంటారు. క్షత్రియులకు ఉండేవన్నీ కూడా పొడవు ఎక్కువ సైజుగా పొడవుగా ఉంటాయి అనమాట. ఓకే. ఆ మిడిల్ క్లాస్ ఆ ఇవన్నీ కూడా ఆ చూసినప్పుడు 1 మినిట్లో మనకి ఆ వాక్యం అనేది వచ్చేస్తుంది. అది మొహ వచ్చేసి అనమాట. మొహ వచ్చేసి హెయిర్ స్టైల్ కానీ, కళ్ళు కానీ, ముక్కు, చెవు, లిప్స్, ఇవన్నీ ఫేస్ రీడింగ్లో మొత్తం వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు కళ్ళు గురించి తీసుకుంటే కళ్ళు గుడ్లు అంటాం కదా మనము, అవి కొంతమంది పిల్లి కళ్ళు అనేసి అంటారు. అంటే అవి ఉండడం మంచిదంటారా, ఇలా నల్లగా ఉండడం మంచిదంటారా? పిల్లి కళ్ళు ఉన్నవాళ్ళు, చిన్న కళ్ళు ఉన్నవాళ్ళు చేప కళ్ళు అనేవాళ్ళు. పిల్లి కళ్ళు ఉన్నవాళ్ళు అమితమైనటువంటి జ్ఞానము, గ్రహణ శక్తి ఉంటుంది వాళ్ళలో. ఓకే. దివ్యమైనటువంటి ఒక శక్తి ఆవరణై ఉంటారన్నమాట. పిల్లి అంటే మామూలు మనుషుల కన్నా కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఎంత అంటే 100లో ఒక 2 ఉంటారా, లేదా ఒక 3 ఉంటారా అన్నట్టు ఏమన్నా ఉంటుంది అలాగా, లేదా అలాంటిది ఏముండదు అంటారు? ఇందులో ఒక 20-30 లక్షల మందిలో ఒక 5-6 ఉంటారు అంతే. చాలా రేర్గా ఉంటారు. చాలా తక్కువ. వాళ్ళకి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. రైట్. ఎదుటి మనిషి చెప్పింది వినే సహనం వాళ్ళలో ఉండదు. అలాగే కనుబొమ్మలకు వచ్చినా సరే, కనుబొమ్మలు కొంతమందికి జాయింట్ అయిపోయి ఉంటాయి. మనకి ఇలా అయితే గ్యాప్ ఉంది, కానీ కొంతమందికి జాయింట్ అయిపోయి ఉంటాయి, అసలు కలిసి ఉంటాయి. అంటే దాని గురించి ఏం చెప్తారు గురువు గారు? అపరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు అనమాట. అతను చెప్పిందే మనం వినాలి. కలిసి ఉంటే అంటే సూక్ష్మ జ్ఞాని అంటారు. ఎప్పుడైతే సూక్ష్మ జ్ఞాని దైవభక్తి కలిగి ఉంటాడు, ఆ దైవభక్తి కలిగి సూక్ష్మ జ్ఞానిగా ఉన్నవాడు
ఆ అమితమైనటువంటి ఆలోచన గ్రహణ శక్తి కలిగి ఉంటారు. ఓకే. అదే నొసలు వాలిపోయి ఉంటే ప్రేమ ప్రేమతత్వం కలిగి ఉండి దయాహృదయం కలిగి ఉంటాడు. హ్మ్. అదే నొసలు పైకి ఉన్నాయనుకోండి క్షత్రియ జాతి వాడు, అంటే రాజవంశీయుడు అనమాట. ఎంతసేపటికి కఠినమైనటువంటి ఎదుటి మనుషుల్ని ఈ ఆర్డర్ పనిష్మెంట్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. అట్లా వచ్చేస్తుంటుంది. అంటే చెవులు పెద్దవిగా ఉన్నాయనుకోండి, సపోజ్ వినాయకుడు కూడా పెద్ద చెవులు పెడతారు అనమాట. ఆది గురువు వినాయకుడు అనమాట. ఎప్పుడైతే చెవులు పెద్దవి ఉంటే ఆలోచన జ్ఞానం కలిగిన వాడు అంటే థాట్ రీడింగ్ చాలా గొప్ప వ్యక్తిగా వాళ్ళ యొక్క అనుభవాలను పెట్టి మహనీయులు లిఖితం చేశారు, రాశారనమాట. ఓకే. అది ఓన్లీ థాట్ వరకే, వాళ్ళు ఒక ఉన్నత స్థానాన్ని చేరుకుంటారనేసి ఏం లేదు. అది వాళ్ళు చేసే సాధనలో వాళ్ళు వెళ్ళి ఎంచుకున్నటువంటి వృత్తిలో హ్మ్. ఉన్నతమైన చాలా వరకు ఉన్నతమైన స్థితికే ఉంటారు. ఇప్పుడు నాభి ముక్కు ఉంది, ముక్కు కూడా కొటేరు ముక్కు అంటారు. ఆ ముక్కు కోల ముక్కు వండి పొడవుగా ఉన్నప్పుడు అతనికి విపరీతమైనటువంటి కోపం కలిగి ఉంటాడనమాట. ఓకే. అట్లా వాళ్ళు నిర్ణయాలు తీసుకునేది కూడా చాలా ఉన్నతంగానే ఉంటుంది. హ్మ్. అందరూ కూడా ఉన్నత స్థితిలోనే ఉన్నారు. అయితే ఒక్కటి చాలా పెద్ద డౌట్ గురువుగారు మా అందరికీ కూడా. చాలామంది నుదుట చూసి చెప్తారు. నుదుట పైన గీతలు కానివ్వండి, ఇంకోటేనో. మాకుండే డౌట్ ఏంటంటే, వయసు రీత్యా ఈ నుదుట పైన గీతలు పోవచ్చు, పెరగచ్చు కూడా. ఇప్పుడు మీరు నా నుదుట గీతలు చూసి ఇప్పుడు చెప్పిన జాతకం ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత సేమ్ అలానే ఉంటుందంటారా? అంటే పుట్టుకతో వచ్చే పోవు, హ్మ్. మధ్యలో వస్తే మధ్యలో పోతాయి. ఇప్పుడు రేఖలు కూడా కొన్ని మారిపోతుంటాయి. హ్మ్. హస్త సాముద్రికలో పామిస్ట్రీ అంటారు. అవును. హస్త సాముద్రికలో నుదుటిపైన గీతలు ఉన్నప్పుడు ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, ఆలోచన జ్ఞానం కలిగిన వాడు అని చెప్తారు. హ్మ్. అవి శాశ్వతంగానే ఉంటాయి, పోవటం అనేది జరగదన్నమాట. అందుకని ఇప్పుడు పోయినాయి అనుకోండి, పోయినప్పుడు అతని యొక్క స్థితిగతులు కూడా మారిపోతాయి. మారిపోతాయి. ఓకే. ఉచ్చ స్థితి నుంచి నీచంలోకి వస్తాడు, నీచం నుంచి ఉచ్చ స్థితిలోకి వస్తాడు. హ్మ్. అది ఒక దాన్ని మనం తెలుగు పదంలో ఏం చెప్పంటే అదృష్టం అని చెప్పారు. ఓకే. బ్రిటిష్ వాడు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్పాడంటే కొన్ని జ్యోతిష్కమైనటువంటి దైవకు సంబంధించిన వాక్యాలు 2 వాక్యాలు చెప్పాడు. అదృష్టవంతులు అన్నాడు. అదృష్టవంతులు అనేటువంటి పదం లక్కీ ఫెలోస్ అనేది ఒక బ్రిటిష్ వాడు చెప్పాడు. ఎందుకు చెప్పంటే తపాలా, రోడ్డు ట్రాన్స్పోర్టు, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ వాడు నిర్మాణం చేశాడు. అవి చెడగొట్టలేకపోయాడు అన్నమాట. అప్పుడు అదృష్టవంతులు ఇండియన్స్ అని చెప్పి అన్నాడు. ఓకే. అయితే ఇది చాలా బాగుంది గురుగారు, మాకు చాలా వరకు చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఏఐ అని ఒకటి వచ్చింది. ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళి లేదా ఫోన్లో కూడా మనం ఒక సెల్ఫీ పంపితే చాలు జాతకం వచ్చేస్తుంది, లేదా షాపింగ్ మాల్లో మన ఫేస్ అక్కడ పెడితే మన ఫోటో తీసి జాతకం చెప్తుంది. ఎంతవరకు నమ్మచ్చు అంటారు అటువంటి ఏఐ జాతకాలని? ఇది కౌటిల్యుడు, బృహుడు, అగస్త్యుడు, వ్యాసుడు, పరాశరు మహర్షులు లోక కళ్యాణం కోసం చరిత్రలో తాళపత్ర గ్రంథాల్లో లిఖించి వెళ్ళిపోయారు అన్నమాట. ఓకే. అది మహనీయులు, జ్ఞానులు కలిగినటువంటి పండితులు, మహనీయులు దాన్ని ట్రాన్స్లేషన్ చేశారు. ఆ ట్రాన్స్లేషన్ని దాన్ని కంప్యూటరైజ్ చేశారు. ఆ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క మూలాధారాన్ని పెట్టి అది చెప్పడానికి అవకాశం ఉంది. చెప్పింది కూడా చాలా వరకు కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నమ్మచ్చు అంటారు అయితే? నమ్మాలి, నమ్మకమే అది. అది ఒక మహనీయులు ఇచ్చినటువంటి ఒక పరంపరమైనటువంటి శాస్త్రం అది. వీళ్ళు తయారు చేసి చెప్పినటువంటి జ్ఞానం కలిగింది కాదు. మహనీయులు ఇచ్చినటువంటి ఒక చరిత్ర ఆధారంగా, తాళపత్ర ఆధారంగా దాన్ని కంప్యూటరైజ్ చేసి వాళ్ళ పబ్లిక్లో నవీన నాగరికతలు, ఆధునిక నాగరికతలు మంచి ప్రావీణ్యతను పొందాడు. వేదాలు ఉద్భవించినవా? వేదం అంటే ఏంటి? వేదం గురించి చెప్పమని వాళ్ళ ప్రశ్న వచ్చింది సమాజపరంగా. వేదం అంటే జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానాన్ని మహర్షులు ఏం చేశారు? ధ్యానం చేసుకుంటే హిమాలయ పర్వతాల్లో ధ్యానం చేసుకుంటే వాళ్ళ యొక్క అనుభవాలను శిష్యులకి పరంపరం చెప్పుకుంటూ వచ్చారు. లాస్ట్ బ్యాచ్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? లిఖితం చేశారు. తాళపత్ర గ్రంథంలో లిఖితం. వేదం అనేది లిఖితమా జ్ఞానమా ఏంటి? జ్ఞాన సంపుటిని లిఖితం చేసి లోక కళ్యాణం కోసం మహనీయులు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు అనమాట. అది 100% సక్సెస్ అనమాట. ఓకే. అయితే నమ్మచ్చు అంటారు? నమ్మచ్చు. అది మానవుడు లిఖించింది కాదు, మానవుడు ప్రత్యేకంగా తయారు చేసింది కదా. మానవుని యొక్క అనుభవాన్ని తాళపత్ర గ్రంథంలో లిఖించటం వలన అది లోక కళ్యాణానికి ఉపయోగపడింది. దాన్ని సంపూర్ణంగా విశ్వసించవచ్చు. విశ్వసించడానికి మనం కాదనడానికి మనం ఎవరు? తరతరాల నుంచి వచ్చినటువంటి ఒక జ్ఞానాన్ని. ఓకే. అసలు గురువు గారు జ్యోతిష్యుడికి, ముఖ జ్యోతిష్యుడికి
వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఏంటండి? ఇప్పుడు జ్యోతిష్కుడు అనేటప్పటికల్లా పామిస్ట్రీ జ్యోతి హస్త సాముద్రికను చూస్తాడు. హ్మ్. శుక్రస్థానం, గురుస్థానం, శనిస్థానం, రవిస్థానం, బుధస్థానం, ఈ ఐదు స్థానాలని చూసి అందులో భాగ్యరేఖని చంద్రస్థానము, శుక్రస్థానము, వీటన్నిటిని అనుసంధానం చేసి చక్రం వేసి దీన్ని ఒక 120 నిమిషాల్లో గణిత శాస్త్రాన్ని వేసి అతను చెప్తాడనమాట. అతను జ్యోతిష్కుడు చెప్పేటువంటి విధానం అదనమాట. ఒక జ్యోతిషుడికి ఉన్న తేడా. ఫేస్ రీడింగ్. అవును. ఇప్పుడు ఇతను చేసినటువంటి ఒక గణిత శాస్త్రం మొత్తాన్ని, హ్మ్. పామిస్ట్రీని ఫేస్ రీడింగ్ వ్యక్తికి చూడంగానే వాక్యం వచ్చేస్తుంది. హ్మ్. ఆ వాక్యానికి ఇతను చేసిన 2 గంటల యొక్క ఫలితం 2 కూడా ఈక్వల్ సమానం అయిపోతాయి అనమాట. హ్మ్. అందుకనే ముఖ జ్యోతిష్కం అని చెప్పారు. ఆ ముఖ జ్యోతిష్కంలో ఉన్నటువంటి మొత్తం కూడా నవగ్రహాలు కూడా ముఖంలో అనుసంధానమై ఉంటాయి అన్నమాట. ఓకే. సూర్యుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా తళుక్కుమని ఆ, ఒక క్షణంలో ఆ ముఖ జ్యోతిష్కుడు చెప్పడానికి అతనికి వాక్యం వస్తుంది, వాక్కు వస్తుంది, నోటి నుండి వాక్కు వస్తుంది. ఆత్మబోధ, అంతరాత్మబోధ, ఆత్మశుద్ధి అనమాట. ఓకే. ఈ మూడిట్లలో బోధ చేస్తుంది అనమాట. ఏమని చెప్తే టగామని వాక్యం ఇచ్చేస్తుంది. ఆ ఇచ్చినప్పుడు చెప్పిందే ఫేస్ రీడింగ్ అనమాట. మొహకవళిక, మొహ జ్యోతిష్కం అని చెప్పారు పూర్వీకులు. ఇవన్నీ కూడా యథార్థమైనటువంటి అనుభవంతో చెప్పినటువంటి మహనీయులు చెప్పినటువంటి అనుభవంతో చెప్పినటువంటి వాక్యాలు. ఓకే. ఇప్పుడు ముఖాన్ని చూసి జ్యోతిషం చెప్పే టైంలో మీరు గమనించే అంశాలు ఏంటి ముఖంలో? ఎప్పుడైతే ఆ ఫేస్ కోలమొహం, రౌండ్ మొహం, ఆ షేప్, ఆ వర్ణన అతీతం అనమాట. షేప్ ఒకటి చూస్తారు. షేప్ చూస్తారు. నెక్స్ట్ ఆ షేప్లో రౌండా, మిడిలా, షార్టా, లాంగా, ఇవన్నీ కూడా ఒక మినిట్లో వాక్యం వచ్చేస్తుంది అనమాట. ఓకే. వచ్చేస్తుంది. అంటే దైవేనా కాబట్టి చూసిన వెంటనే మీకు వాక్యం వస్తుంది. వాక్యం వచ్చేది. నిజంగా దైవం పరంగా కాకుండా మామూలుగా చెప్పాలంటే వాళ్ళ కళ్ళు చూసి లేదా ముక్కు చూసి ఇంకోటైనా చూసి చెప్పాలి. ఇవన్నీ చూసుకుని చెప్పుకోవాలి. గణిత శాస్త్రం వేసి చెప్పుకోవాలి. ఓకే. గణిత శాస్త్రం. ఇప్పుడు చిన్న డౌట్ కాదు, ఇది చాలా పెద్ద డౌట్. ఎందుకంటే మా అందరికి, మా యంగ్స్టర్స్కి ఉండే డౌట్ ఏంటంటే గురుగారు, ఆడపిల్లలు చొట్టబొగ్గులతో ఉంటారు. అది ఎంతవరకు అదృష్టం ఉంటుంది? చాలా మంది చాలా దిక్కులు అన్నా, అరే చొట్ట జంపలు ఉంటే అదృష్టం రా అనేసి అంటారు. ఎంతవరకు మనం నమ్మచ్చు అది? పూర్వీకులు విషయ పరిజ్ఞానం చాలా తక్కువగా ఉండేది. మోటుగా ఉండేవాళ్ళు, మోటు ప్రజలు అనేవాళ్ళు. ఆ రోజుల్లో పళ్ళెత్తుగా పుట్టిన, మెల్లకన్నున్నా, చొట్టబొగ్గులున్నా, ఆ అవయవాల్లో బాడీలో ఏ లోపం ఉన్నా కూడా వాళ్ళ జీవితకాలం మొత్తం బాధిస్తారు, బాధపడతారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. కాబట్టి అదృష్టం అనేటువంటి పదం తీసుకొచ్చి తగిలిచ్చారనమాట. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే పళ్ళెత్తైనా, చొట్టబుక్కులైనా, నొసలు ఇదిగా ఉన్న అదృష్టం అనగానే అతను ఏం చేస్తాడంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. అబ్బో నేను చాలా గొప్ప అదృష్టం, అందుకే నేను ఇట్లా ఉన్నాను అని అతను ఆత్మబోధ చేసుకుని మంచి జరగటం కోసం, లోక కళ్యాణం కోసం మహనీయులు చెప్పినటువంటి వాక్యం అది. అందువల్ల కారణం అనేది అది యథార్థం. ఆ మంచి అయినప్పుడు అది మంచే జరుగుతుంది. అంతే. అది యద్భావం తద్భవతి అన్నాడు. నువ్వు ఏదైతే తలిచావో అది జరుగుతుంది అన్నారు. దానికి వీళ్ళు ఏం చెప్పారు, ఆ అష్టవంకర్లను కూడా అదృష్టం అనేటువంటి పదంతో దాన్ని పరిసమాప్తి చేశారు. అయితే మీరు చాలామంది పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ కానివ్వండి లేదా పొలిటీషియన్స్ కానివ్వండి, చాలామందికి మీరు జ్యోతిష్యాలు చెప్పారు. వాళ్ళందరూ క్వైట్గా అడిగే క్వశ్చన్లు, కామన్గా అడిగే క్వశ్చన్లు ఏముంటాయి గురుగారు మీ దగ్గరికి వచ్చి? రాజకీయ నాయకులు కానీ, అంటే మీరు చెప్పిన వారిలో మనశ్శాంతి కావాలని అడుగుతారు. మెయిన్ ఏమడుతుంటే మహల్లో ఉండి మనసు లేకుండా ఉంటారు, మహల్లో ఉండి మతి లేకుండా ఉంటారు. ఓకే. మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. ఆ మనశ్శాంతి కోసం వాళ్ళు ఏం చేయాలని అడుగుతారు, రెమెడీస్ అడుగుతుంటారు. దానం ధర్మం చేయరు, రూపాయి ఎవరికి ఇవ్వరు. వాళ్ళ మైండ్ కాన్సెప్ట్ అంతా కూడా బిల్ గ్రేటు, క్లింటన్, ఇంకా ఉన్నత స్థితికి ఇంకా 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 ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి సుఖశాంతులు, లగ్జరీ అనేది వాళ్ళకు ఉండదు. ఎప్పుడైతే దేనిలో ఉన్నదో, ఒక ప్రొఫెసర్ని మనం చూసినప్పుడు పూర్వీకులు కానీ ఇప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అవసరానికి ఆహారం తీసుకుంటారు, అవసరానికి వస్త్రాలు ధరిస్తారు. గడ్డం చేసుకోవటం కానీ ఎటువంటి ఎక్కువగా వాళ్ళ ప్రొఫెసర్స్ జుట్టు హెయిర్ స్టైల్ విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి టైం చాలదు, ఎంతసేపు మనసు లగ్నం అయిపోతుంది. అట్లాగే వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళలో కూడా కొంతమంది లోక కళ్యాణానికి చేసేవాళ్ళు ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు,
వాళ్ళు వాళ్ళకి కొన్ని నిర్ణయాలు ఉంటాయి, టార్గెట్స్ ఇన్ని లక్షల కోట్లు చేయాలని. ఆ ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనశ్శాంతి అనేటువంటి పదం వాళ్ళకి తెలియదు. అసలు నిద్రపోని ఈ వ్యవస్థలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు నిద్రపోరు ఇక అంతే. ఉమ్. ఇంక వాళ్ళ జీవితాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. దాని గురించి మీరు ఎరగస్తారు. ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ జీవితాలను అలా వెళ్ళిపోతున్నాయి అనమాట. గురుగారు, మన ముఖంలో ముఖ్యమైనది ముక్కు. ఈ ముక్కును చూసి మీరు ఏ విధంగా జ్యోతిష్యాన్ని చెప్పగలరు? ఈ ముఖకవళికలో, మానవ జన్మలో ముఖకవళికలో ఈ యొక్క ఈ ఈ ముక్కు అనేది ప్రధానమైనటువంటి స్థానం అన్నమాట. ఈ ప్రధానమైన ముక్కు స్థానంలో పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఉన్నటువంటి యొక్క విధానాల్లో జమీందారులు, క్షత్రియులు, రాజవంశీయులు, క్షత్రియులు వీళ్ళకి ముక్కు కొటేరుగా ఉంటుంది అనమాట. జమీందారులకు కూడా అలాగే వస్తుంది. అయితే మిడిల్ క్లాసు సామాన్య ప్రజల్లో చట్టి ముక్కు ఉంటుంది. ముక్కులో అనేక రకాలు ఉంటాయి. ఆ రకాలను బట్టి వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పొట్టిగా ఉండి చట్టి ముక్కు ఉంటే వాడు ఎవరిని లెక్క చేయడు అనమాట, తన మాటే చెల్లాలి అంటాడు. అదే నాభి పొడుగ్గా గంభీరంగా ఉంటే క్షత్రియుడు శాసిస్తాడు అనమాట, క్షత్రియుడు. మళ్ళీ అదే ముక్కు ఇంకొంచెం మార్పులో కనుక జమీందారులు ఉంటే వాళ్ళకి ఆర్థిక పరంగా సుస్థిరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిందే శాసనం అనమాట, జరిగి తీరాలి. ఇంకా వేరే ఆలోచన చేయరు అనమాట. కొంతమందికి ప్లస్ పాజిటివ్ ఉంటుంది, కొంతమందికి నెగిటివ్ ఉంటుంది. ఆకారాలు వర్ణన పెట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంది. మెయిన్ మూలం ఏంటంటే ముక్కు ఎప్పుడైతే కొట్టేరుగా ఉంటుందో వాళ్ళలో ఒక తెలియనటువంటి సంపూర్ణమైనటువంటి జడ్జిమెంట్స్ అనేది ఉంటాయి అన్నమాట, తీర్పులు ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి మేము విన్నాయి సగం మూఢనమ్మకాలే అని చెప్పచ్చు. అంతే, అంటే ఆ రోజుల్లో ప్రజలు బాధపడకుండా ఉండటం కోసం వాళ్ళ యొక్క రక్షణ కోసం చెప్పిన వాక్యాలు. ఓకే, అది అంతేగాని అది యథార్థం అనేది కొంతే. 90% వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యి సంతోషంగా జీవించడం కోసం చెప్పినటువంటి ఒక అబద్ధపు మాట, అశ్వత్థామ కుంజరహ అన్నారు. అట్లాగే వాళ్ళు ఏంటంటే ఒక వాక్యాన్ని అబద్ధం చెప్పని హాస్యంగా చెప్పిన వాళ్ళ మంచి జీవన మనుగడ కోసం చెప్పారు, పాజిటివ్ వెళ్ళాలి కాబట్టి. మన నుదుటి చూసుకుంటే నుదుటి పైన 3 గీతలు కానీ ఒక గీత కానీ మేజర్గా ఏంటంటే సెంటర్లో ఒక నరం కింద వస్తుంది. చాలామంది అదృష్టం రాదు వస్తే అనేసి అంటారు. అది ఎంతవరకు నమ్మచ్చు అంటారు? అది శరీర తత్వంలో వచ్చేటువంటి యొక్క మార్పులు అవన్నీ. ఏది సెంటర్లో వచ్చే నరం గురించి అంటారా? బాడీలో ఉన్నటువంటి యొక్క సిస్టమ్స్ నుండి అవి ఏర్పడతాయి. ఓకే, దానికి పూర్వీకులు ఏం చెప్పారంటే మిడిల్లో వస్తే అది శివుడితో సమానము, మంచిది, సక్సెస్ అని ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అసలు వాస్తవికంగా ఆలోచిస్తే అదంతా కూడా సైంటిఫిక్ రీజన్. బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ని బట్టి, హార్మోన్స్ని బట్టి అవన్నీ ఏర్పడతా ఉంటాయి అన్నమాట. దాన్ని వీళ్ళు ఏం చేశారు, ఆధ్యాత్మికంగా కేంద్రీకరించి అది మిడిల్లో ఉండటం అనేది కోట్ల మందిలో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఉంటుంది అనమాట. ఓకే, దానికో అతను ఏంటంటే అట్లా ఐడెంటిఫికేషన్ గుర్తులు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తా అంటే నిఘంటువుగా ఉంటాడు. అంటే ఏది కూడా అతను తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉంటుంది అనమాట. అతనిలో ఫ్రాడ్ ఉండదు, నిజాయితీ ఉంటుంది. ఆ నిజాయితీ అన్నీ చూసి ఏం చెప్పారంటే పూర్వీకులు శివుడు అంశ భగవంతుని చేకూర్చారు, మంచివాడే అని. అది అట్లా వచ్చిన కారణం అది అనమాట. ఓకే, అంతే. అంటే మీరు చెప్పిన విషయాల ప్రకారంగా చూస్తే ముఖాన్ని చూసిన వెంటనే ఒక నిమిషంలో మీకు వాక్ వస్తుంది కాబట్టి వాళ్ళు మేజర్ అయిన మంచి జ్యోతిషులు అంటారు, ఒరిజినల్ జ్యోతిషులు. అంటే యథార్థం. జ్యోతిష్కుడు ఫేస్ రీడింగ్ చెప్పినా, జ్యోతిష్కు పామిస్ట్రీ చెప్పినా, ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా ఎదుటివాడి యొక్క జీవితంలో జరిగిన అనుభవాల్ని అతను జ్యోతిష్కులు చెప్పినటువంటి విధానాన్ని ఎప్పుడైతే అనుసంధానమై కరెక్ట్గా ఉంటుందో అతనికి తెలుస్తుంది, ఇతను ఈ జ్యోతిష్కుడు అనేది కరెక్ట్గా చెప్పాడు, ఇతను ఆనెస్ట్, ఇతను నిజాయితీ, ఇతను కమర్షియల్ కాదు అని అతను నిర్ణయించుకుంటాడు. అతని అనుభవాన్ని ఇతను దృష్టితో చూసి చెప్పటం కదా. రైట్. ఆ అనుభవాన్ని చెప్పటమే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఒక చిన్న వీక్ పాయింట్ ఉంది. A to Z చెప్పేసేస్తారు, A to Z చెప్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసేసి లాస్ట్గా ఆన్సర్ అడుగుతారు. ఓకే, అక్కడ ఏమవుతుంది, సెల్ఫ్ హిప్నటిజం అంటారు. ఓకే, ఎప్పుడైతే మొత్తం చెప్పి ప్రశ్న అడిగాడో అది వీక్ మైండ్ అని అర్థం అవుతుంది. వీక్ మైండ్ అడిగిన వాడు తెలివి తక్కువ వాడు, వీక్ మైండ్ అని.
దాన్ని జ్యోతిష్కుడు ఏం చేస్తాడు, క్యాష్ చేసుకుని సమాధానం చెప్తాడు. రైట్, రైట్, అవును. అది కాదు జ్యోతిష్కం అంటే ఏమిటంటే, నా పేరు ఈశ్వర్, శివుడు, శంకరుడు, లేకపోతే కృష్ణుడు, రాముడు, అంత మటుకే అడగాలి, ఇంకేం చెప్పకూడదు. ఎప్పుడైతే అక్కడ క్వశ్చన్ ఫామ్గా అడిగామో ఆన్సర్ చెప్పాడో ఇది రియల్లీ జ్యోతిష్క శాస్త్రం. అది అది అన్నమాట. ఇప్పుడు సోదికి వెళ్ళినప్పుడు ఆమె కర్రబెట్టుకుని ఎత్తుతూ ఉంటుంది పైకి కిందికి పైకి కిందికి. మనకి ఎంతమంది పిల్లలు అడిగినప్పుడు మనకి ఎంతమంది అంతమంది మనం కొడుతూ ఉంటాం. అప్పటి వరకు ఆమె గెస్ చేస్తుంది అనమాట. తర్వాత మనం ఆపేస్తాం. ఐదు సార్లు ఐదుగురు అంటే అప్పుడు పూర్వకాలంలో పెద్ద కుటుంబాలు ఉండేవి కదా, ఆ 5 సార్లు చెప్పగానే తర్వాత ఆపేసేది. మనం కొడతాం ఆపంగానే ఆమె దాన్ని మేనేజ్ చేసుకుని చెప్పేది అనమాట. ఓకే. సోది కూడా ఒక హిప్నటిజం సోది చెప్పడం కూడా. ఓకే. అది ఎదుటివాడి భావాన్ని చూసి హిప్నటిజం. మేజర్గా ఒకటి మర్చిపోయా నేను, హెయిర్ స్టైల్ గురించి. చాలా వరకు హెయిర్ స్టైల్ చూసి కూడా చెప్తారు. దీంట్లో కూడా ఉంటుందా ప్రావీణ్యత, హెయిర్ స్టైల్ చూసి చెప్పడం కూడా? మనస్తత్వాన్ని బట్టి అతని హెయిర్ స్టైల్ అనేది దూకోవటం జరుగుతుంది. రైట్, ఓకే. ఒకళ్ళేమో పాపిడి తీస్తారు, ఒకళ్ళేమో పాపిడి తీరు, అవును. ఒకళ్ళు మొత్తం ఎట్లా ఫ్రీగా వదిలేస్తారు, ఊరికే చేత్తో అట్లా సవరణ చేత్తో సవరణ చేసుకునే వాడికి మైండ్ సెట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే. దానికి కూడా టైం వేస్ట్ చేయడం అనమాట. తన ఆలోచన జ్ఞానంతో ఊరికి ఆ టైంకి అది చెయ్యాలి అని చేసేసుకుంటాడు. అదే మనం ప్రముఖమైనటువంటి నాయకులను చూసినప్పుడు, ఎగ్జాంపుల్ మనం ఇతర దేశాల్లో కెనడీని చూస్తే హెయిర్ స్టైల్ అంతా ఎప్పుడు కూడా బ్యాక్ అయి ఉంటుంది, మొత్తం వెనక్కి దువ్వేసేస్తాడు, పాపిడి కానీ ఏ ఉండదు. రైట్, అవును. మేధావులు అనమాట. మేధావి వర్గం ఎప్పుడు కూడా పాపిడి తీయదు, అంతా ఒకటి మొత్తం ప్లెయిన్ సాఫ్ట్గా పైకి దువ్వేసేస్తారు. ఓకే. పాపిడి తీసిన వాళ్ళ మనస్తత్వం వేరే ఉంటుంది, తీయని వాళ్ళ మనస్తత్వం మహా అద్భుతంగా ఉంటుంది అనమాట. పాపిడి తీసిన వాళ్ళకి చెరిగిపోతే వాళ్ళ మనసు అంతా వైబ్రేషన్స్ నెగిటివ్ వచ్చేస్తుంది. ఓకే. నేను వెళ్ళాను అంత రెడీ వెళ్ళాను, నా చెడిపోయిన జిట్టు అంతా నా మనసు బాగలేదు అంటాడు. అదే ఇప్పుడు హెయిర్ స్టైల్ కంప్లీట్ పైకి దూకిని వెళ్ళిపోయాడు, వాడికి గాలివాన వచ్చినా కూడా వాడిది ఎప్పుడు సేమ్ యాజ్ ఫార్వర్డ్ సెట్టే ఉంటాడు. అంటే వాడి ఏక నిర్ణయం. ఓకే. ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఇంకెనక్కి తిరగడు అనమాట. ఇప్పుడు కెనడీ క్రాఫ్ అని కూడా చెప్పారు. ఈ హెయిర్ స్టైల్లో కెనడీ పేర్లు, కొంతమంది ప్రముఖ పేర్లు కూడా వచ్చినాయి. వాళ్ళేంటి మొత్తం ప్లెయిన్గా పైకి దువ్వేసేస్తారు. వాళ్ళలో అద్వితీయమైన ఆలోచన, విషయ పరిజ్ఞానము, సభా మర్యాద, కీర్తి, ప్రతిష్ట, ధన, జనాకర్షణ. కెనడీ బయటకు వచ్చిన గాలివానల్లో జనం వచ్చేవాళ్ళు, అంత ఆకర్షణ శక్తి కలిగిన వాడు అంట. అంటే బ్యూటిఫుల్, మంచిగా అందాన్ని, ఆనందాన్ని మనసుని చేకూర్చేది హెయిర్ స్టైల్. ఓకే. ఎప్పుడైతే హెయిర్ స్టైల్ పవిత్రంగా చక్కని పద్ధతిలో ఉన్నాడు, ఎదుటివాడు ఆకర్షించబడతాడు. రైట్. అది చాలా మనిషి యొక్క ఎపీరియన్స్కి ధనవంతుడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, హెయిర్ స్టైల్లో ఒక మనిషిని ఉన్నత స్థితిని చూపిస్తుంది అనమాట. ఓకే. అద్భుతమైనటువంటి రిజల్ట్ని చెప్తుంది. చాలా పూర్వీకులు అప్పుడు ఆ రోజుల్లో కుచిముడని వేసుకునేవాళ్ళు, పాపిళ్ళు గీపిళ్ళే ఉండవు, రైట్, ఆ ముడేసేసుకునేవాళ్ళు. అది పూర్వీకుల సాంప్రదాయం, అద్భుతమైనటువంటిది అనమాట. ఓకే. ఆ ముడిలో కూడా అర్థం ఉందంటారా? ముడిలో శిఖ అన్నారు. శిఖ ముడేసాడంటే వాడు ఏదనుకుంటే అది అయ్యేదాకా ముడిపోయేవాడు కాదు. ఓకే. లేదు ముడిప్పేసాడంటే వాడి పని అయిన తర్వాత మళ్ళీ ముడేసేవాడు. ఆ రోజు ద్రౌపది కూడా ఆ రోజుల్లో పరాభవం జరిగింది కాబట్టి నేను జడేసుకోను, వాళ్ళని సంహరించిన తర్వాతే నేను వేసుకుంటానని చరిత్ర పుటల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది. అలాగే పెదవులను చూసి కూడా మీరు ఎలా చెప్పగలరు అంటారు? పెదవులు చూసినప్పుడు మనకి ఎగ్జాంపుల్ పుట్టపర్తి సాయిబాబా. ఎప్పుడు కూడా ఆయన ప్రేమతత్వంతో వాయిస్ మాట్లాడేటప్పుడు రెండు కూడా చాలా ఫాస్ట్గా మాట్లాడుతుంటాడు, స్లోగా మాట్లాడతాడు. మనం మాట్లాడే మాటలు ప్రేమతత్వం అనేటువంటిది ఆ కదలికలో అది రియల్గా క్రియాలిటీ ఉందా, ప్రేమతత్వం ఉందా, రెండు కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట. ప్రేమతత్వంతో ఎంతటి శత్రువు అయినా సరే ప్రేమతత్వంతో మనం మాటే మంత్రం అన్నాడు. సృష్టిలో దాన్ని మించిన మంత్రం లేదన్నాడు. ఆ మాట వలన యుద్ధాలు జరిగినాయి, యుద్ధాలు ఆగిపోయినాయి. ఒక స్త్రీ కనుసైగ వలన యుద్ధాలు ఆగినాయి, కనుసైగ వలన యుద్ధాలు జరిగినాయి. అట్లాగే మనం ఎప్పుడైతే ఆ యొక్క లిప్స్ని పవిత్రంగా చక్కగా నీట్గా ఉంచి మనం మంచి ఉచ్చారణ చేస్తుంటామో దానిలో ఒక తెలియనటువంటి ప్రేమానురాగాలు, ప్రేమతత్వం అనేది ఆ బంగారం మాట మాట్లాడాడరా అంటారు. ఆ యొక్క విధానంలో అతనికి ఒక పుట్టుకతో వస్తుంది. కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది చూసి తెలుసుకుంటారు. ఇదంతా అభ్యసించడం అనమాట. ఏది ఏమైనప్పటికీ సత్వాక్యం, చక్కని వాక్యాన్ని మాట్లాడినప్పుడు ఉభయతారక మిత్రత్వం అన్నాడు. సంతోషమైనటువంటి ఆనందమైనటువంటి వాక్యం, బంగారం మాట మాట్లాడావు
అని పూర్వీకులు అనేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి, ఓకే. వచ్చేస్తున్నాయి జనరేషన్లో. అలాగే మరి వాటి రంగును బట్టి కూడా చెప్పగలరా గురుగారు? అంటే ఇప్పుడు కొంతమందికి చాలా నలుపు రంగంలో ఉంటుంది, అతను తెల్లగా ఉన్నా సరే పెదాలు మాత్రం చాలా నలుపుగా ఉంటుంది. బయట ఉన్న అపోహ ఇదంతా కూడా, అది ఎంతవరకు మీరు సమర్థించగలరు? రంగుతో కూడా ఉంటుంది. తల్లి పాలు ఇచ్చినప్పుడు తుడిసేస్తుంటే బ్లాక్ అనేది రాదు. ఓకే. తల్లి ఎప్పుడైతే తుడవకుండా వదిలేసిందో బ్లాక్ వస్తుంది. రైట్. బ్లాక్ వచ్చినప్పుడు అతనికి ఒక తెలియనటువంటి అనీజీ సోమర్తనం ఉంటుంది. ప్యూర్గా ఉన్నవాడు ప్యూర్గా ఉన్నవాడు క్లారిటీగా మంచి సత్వాకను పలుకుతూ ఉంటాడు. అది ఒక ఆ వర్ణాతీతం ఆ చూసినటువంటి రంగుని బట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఎప్పుడు కూడా పరిశుద్ధంగా నీట్గా క్లారిఫికేషన్ ఉన్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ చక్కని సత్యవంతుడు అని చెప్పాలి. మనం మిగతా పార్ట్స్కి వస్తే మేజర్గా మన గెడ్డం గురించి చూసుకుందాం. గెడ్డం చాలామందికి కొంచెం సూదుగా ఉంటుంది, లేదా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్టు ఉంటుంది. దాన్ని బట్టి కూడా జ్యోతిష్యం చెప్తారా గురుగారు? చెప్పుకోవచ్చు. ఇప్పుడు మా గెడ్డంలో అనేక రకాలు ఉంటాయి. సృష్టిలో చాలా సింపుల్గా తక్కువగా ఉండి గాడి వచ్చిన షార్ట్గా ఉంటే అబ్రహం లింకన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రపంచ మేధావులు అయ్యారు. అవును. వెడల్పు కొన్న వాళ్ళు దేశానికి అరిష్టం అయ్యారు. తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ప్రపంచ చరిత్రనే వాళ్ళు నడిపిన వాళ్ళు, అద్భుతమైనటువంటి యోగ జ్ఞానం కలిగిన వాళ్ళు అనమాట. అంటే చిన్నగా ఉండడమే మంచిదంటారు. షార్ట్గా ఉన్నవాళ్ళు అంటే చరిత్రలో మనం చూసిన విధానాల్లో తక్కువగా ఉన్న వాళ్ళు మేధావులు ఎక్కువ కనిపించారు. ఓకే. ఎగ్జాంపుల్ దాని గురించి అంతే మనం చెప్పాలి. రైట్. పెద్ద మేజర్గా ఏమీ డిఫరెన్స్ ఉండదు దాంట్లో. ఓకే. ఇప్పుడు ఏదైతే ఈ ఫేస్ రీడింగ్ ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో దీని మీద ఉండే పెద్ద అపోహని మీరు ప్రజల్లోకి ఎలా దాన్ని తొలగిస్తారు? అపోహ ఏదైతే ఉందో, అంటే జాతకాలు నమ్మచ్చా నమ్మకూడదా, ముఖ జాతకాన్ని ముందే నమ్మచ్చా నమ్మకూడదా అనే దాని మీద మీరు ఎలాగా దాన్ని తీస్తారు? జనాల్లో అపోహ ఉండడానికి కారణం ఏంటంటే పూర్వకాలం వేద పండితుడు భిక్షాటనకి వెళ్తాడు. భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆమె ఇల్లాలు పతి సేవ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత వచ్చి భిక్ష పెడుతుంది అనమాట. ఆ భిక్ష పెట్టినప్పుడు వాడు ఒక విధమైనటువంటి చూపు చూస్తాడు వంకరగా. ఓకే. చూసినప్పుడు ఆమె ఏమడుగుతుందంటే ఇల్లాలు నేను పక్షిని కాదు అంటది. అప్పుడు వాడు నిర్ఘాంతపోతాడు. వాడు పక్షి తన మీద ఏదో వేసిందని చెప్పి ఇట్లా కళ్ళతో చూడంగానే కంటికి ఎదుటి వ్యక్తిని భస్మం చేసే శక్తి కన్నుకుందనమాట. అంత నల్లరాయి కంటికి పగిలిపోతుందని శాస్త్రం అవునవును అన్నారు. చెప్పినప్పుడు అప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఆయన పిలిపించి కూర్చోబెట్టి వాడు వినడు ఎదుటివాడి మాట. ఓ పెద్ద బండను తీసుకొచ్చి కూర్చోబెట్టి దాన్ని చూడమంటాడు. చూడమంటే అప్పుడు మళ్ళీ రాజుగారు ఏం చెప్తాంటే అది వచ్చి నా మీద పడితే నేను చనిపోతుంది, వాడు పక్కకి వెళ్తాడు. పక్కకి వెళ్ళి కూర్చుంటే ఆ చూడంగానే పగిలిపోతాం, పగిలి వెళ్ళి ఆ సింహాసనంలో పడుతుంది ఈ రాజు. అట్లాగే ఈ పండితుడు విశ్రాంతి తీసుకుని చెట్టు కింద బయలుదేరి వస్తున్నప్పుడు అతను ఒంటి మీదకి ఆ పక్షి రెట్టు వేస్తాడు అనమాట. ఆ రెట్టు వేసినప్పుడు అతనికి ఉన్నటువంటి తపోశక్తితో కన్నెర్రని చేసి చూస్తాడనమాట. కన్ను ఎర్ర చేయటం అంటే భావోద్రేకము, కోపం వచ్చినప్పుడు కళ్ళు ఎర్రపడిపోతాయి. ఓకే. చూసినప్పుడు ఆ పక్షి రాలిపోతుంది అనమాట, అంటే చనిపోతుంది. ఇల్లాన్ని కూడా వాడు అట్లా చూస్తాడు. చూసినప్పుడు ఈమె చెప్తుంది నేను పక్షిని కాదంటుంది. అంటే ఇతని కన్నా కూడా జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఆమె. ప్రపంచంలో పతి సేవే ఫస్ట్ ప్రత్యక్ష దైవం, తర్వాత ఏ దైవమైనా అని చూస్తాం. అట్లాగే జ్యోతిష్కుడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు పార్వతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కాల వ్యవధి అవుతుంది. అయినప్పుడు అప్పుడు ఆమె బయటకు వస్తుంది. వచ్చి దుర్మార్గుడా నేను అమంగళ స్నానం చేస్తుంటే నువ్వు దివ్య దృష్టితో చూసావు నన్ను, నేను స్నానం చేస్తుంటే, కాబట్టి నీ జ్యోతిష్కం జరగచ్చు జరగపోవచ్చు అని జరగపోవచ్చు కాహాని శాపం ఇస్తుంది అనమాట. ఓకే. జ్యోతిష్క అనేది అసలు ప్రపంచ చరిత్ర మొత్తంలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది ఫస్ట్ రీజన్ అనమాట. దాన్ని సాంప్రదాయపరంగా ధర్మాలు యుగాల ప్రకారంగా జనాభా వాక్యాల్లో ఒక అపోహ ఉన్నది, అవన్నీ ఊరికే చెప్తుంటారులే అని చెప్పంటారు. కానీ ఎప్పుడైతే జ్యోతిష్ శాస్త్రాన్ని విశ్వసించి అనుసరించి దాన్ని పాటిస్తాడో అతను ఎప్పుడు కూడా విజయవంతమైందనే చరిత్ర కనపడింది. కానీ అది చెడు అనేది ఎక్కడా జరగలేదు. రైట్. చూడలే. అయితే శాపం ఎందుకు శాపం వచ్చింది కాబట్టి దీన్ని కాన్సన్ట్రేషన్గా ఏకాగ్రతతో ఆచరించాలి. గురువాక్యం ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయుడు గురువు, తర్వాత పండితుడు. వీళ్ళ నలుగురిలో ఎవరైతే సత్వాక్యాన్ని
అమృతత్వమైనటువంటి ఆ ప్రేమతత్వ వాక్యాలు చెప్పారో ఇతని మనసులో అది ఎప్పుడైతే కేంద్రీకృతమే ఆలోచన జ్ఞానం కలిగిందో అక్కడ కర్మ ఆగిపోయినట్టు. రైట్. కలగలేదు, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు. అది విషయం. మళ్ళీ శంఖంలో కూడా ఏం చెప్పాడు చరిత్రలో, శంఖనాదంలో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. యుద్ధం కురుక్షేత్ర యుద్ధం అప్పుడు కూడా కృష్ణుడు శంఖాన్నే పూరించాడు. అవును. అది శంఖాన్ని ఎప్పుడైతే మన ఇంట్లో పెట్టుకున్నామో దక్షిణావర్తి శంఖం అంటాం అనమాట. ఆ శంఖాన్ని ఇంట్లో పెట్టి బియ్యం పెట్టాలి, చంద్రుడు అనమాట. బియ్యం అంటే చంద్రుడు. ఎప్పుడైతే అది పెట్టిన దానిలో మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఫోర్స్ అంతా పోయి పాజిటివ్ వచ్చి నిర్మల తత్వం, ప్రశాంత తత్వము, ఒక శాంతమైనటువంటి మనసు కూల్లో ఉంటుంది అనమాట. పూర్వీకులు ప్రతి ఇంట్లో కూడా దక్షిణావర్తి శంఖం ఉండేది. అలాగే ఓవరాల్ ఒక ముఖాన్ని చూసి ఆ మనిషి రాజకీయాల్లో రాణించగలరా లేడా అని చెప్పగలరా? ఇప్పుడు మనిషి యొక్క మొహకవళికను చూసినప్పుడు జనాల్ని ఆకట్టుకుని ఒక లీడర్షిప్, నాయకత్వం వహించినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రాగలటానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ మొహకవళికలో అతను చేసే సిస్టంలో మనకి వెంటనే అర్థం అయిపోతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మన ఆంధ్ర చీఫ్ మినిస్టర్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అతను లీడర్షిప్ ఫ్రమ్ ది బిగినింగ్, స్టూడెంట్ కాలేజీ నుంచి అతను లీడర్షిప్ వహించి కొన్ని గ్రూపులు మెయింటైన్ చేశాడు. అతని మన రాష్ట్రానికి మరి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయగలిగంటే అతనిలో ఒక ప్రజల్ని అవగాహన చేసి చెప్పి కట్టుకునేటువంటి ఒక ఫేస్ రీడింగ్ అతనిలో ఉన్నది అనమాట. ఓకే. అతను ఏం చెప్తాడు వినాలి అని ఆ ఒక క్వశ్చన్ ఫాము ఎదుటి మనసులోకి వచ్చేటువంటి నాయకత్వం, లీడర్షిప్ అతనిలో ఉన్నది. ఉండబట్టి అతను అన్ని సంవత్సరాలు రాజ్యాంగాన్ని పరిపాలించాడు. ఓకే. అలాగే సేమ్ ఇదే ముఖాన్ని చూసి మనం వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవుతారా అవ్వరా అనేసి కూడా తెలుస్తుంది అంటారా? చెప్పచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, పొందాలనేటువంటి భావాలు అతని మనసులో ఎంతసేపటికి అతను ఏదైతే స్టడీస్ మీద, జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడో మనం ఎన్ని మాట్లాడినా ఎంతసేపటికి ఆయన ఆ సబ్జెక్టే మాట్లాడతాడు. ఓకే. అతని ధ్యేయం ఏంటంటే యూ కమ్ టు ది పాయింట్. అక్కడ ఏదైతే కోరుకున్నాడో దాని మీద కేంద్రీకృతం చేసే మాట్లాడుతుంటారు. రైట్. బిల్ క్లింటన్ వీళ్ళందరూ కూడా గొప్ప చరిత్రకారులంతా వాళ్ళు చేసింది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేయాలి. పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ఎంత మనీ కావాలి, ఆ పబ్లిక్ని ఎప్పుడైతే సేవ చేయాలనుకున్నాడో అంత ధనం అతనికి ఆటోమేటిక్గా ఉచ్చస్థితికి వెళ్ళిపోయాడు మనిషి. ఏ యజ్ఞం, యాగం, తపం, జపాలు చేయలేవాళ్ళు. లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే ఆలోచించాడో దానికి కావాల్సినటువంటి పాజిటివ్ సంబంధించినవన్నీ కూడా అతనిలో అనుభూచి అతను సక్సెస్ఫుల్ అయ్యాడు. అతను ఫేస్ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇతను చాలా మేధావి, గొప్ప వ్యక్తి, ఇతను మంచి ఉన్నత స్థితి గలడు, ఇతను బ్యాంకింగ్ మేనేజర్ చేయగలడు, ఒక సంస్థ నడపడానికి ఇతనిలో ఒక టీవీ అది ఎంతసేపటికి వాళ్ళకి కమాండింగ్ నేచర్ ఉంటుంది. ఓకే. కమాండింగ్ నేచర్. ఆ కమాండింగ్ నేచర్లో మనం చెప్పడానికి ఇతను ఏ సబ్జెక్టుకి వెళ్ళగలడు అన్నది కూడా చెప్పడానికి మనకి థియరీలో అర్థమైపోతుంది. నిజమైనటువంటి జ్యోతిష్యుడికి అర్థమవుతుంది. అది దాని కారణం. అది ముఖ కలయిక బట్టి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ దీంట్లో కూడా మనం చెప్పగలమంటారా? చెప్తాను. బాహ్య సౌందర్యానికి స్త్రీలైనా పురుషులైనా బానిసలైనప్పుడు వాళ్ళు వెంటనే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అది నిలిచేది ఒక 100 మందిలో 10 మంది నిలుస్తారు. ఓకే. అదే బాహ్య సౌందర్యం లేకుండా అతను అనుకున్నటువంటి లక్షణాలు కలిగి ఉన్న స్త్రీ ఉన్నదనుకోండి, ఇంకా అతను సౌందర్యానికి ఇంపార్టెంట్ వాడు. ఆమె చేసే సిస్టమ్స్ని బట్టి అతని జీవితకాలం మొత్తం కూడా సక్సెస్ఫుల్గా ఉంటాడు. ఓకే. ఈవిలో మార్పులు ఉన్నా కూడా అతన్ని బట్టి మార్చుకుంటుంది జీవితాన్ని. నా జీవితకాలం అంతా ఉండాల్సిన నా భర్త కాబట్టి నేను సక్సెస్ఫుల్గా ఉండాలి, అతని మనసుకు అనుగుణంగా ఉండాలని చెప్పి ఈమె కూడా మారుతుంది అన్నమాట. రైట్. అదే క్షణిక ఆనందంగా ఊరికే నోటి మీద మాటలుగా చిరునవ్వులతో ఉన్నప్పుడు స్త్రీ వెంటనే మోసపోతుంది. ఆ మోసపోతే జీవితం అంతా కూడా స్క్రాప్ అయిపోతుంది. అదేవిధంగా స్త్రీ కూడా చిరునవ్వుతో ఉండి జోకులు వేసుకుంటా ఎదుటి వాళ్ళ యొక్క వీక్నెస్ని కానీ స్త్రీ ఎప్పుడు కూడా పురుషుడి కన్నా కూడా స్త్రీ ఆలోచన జ్ఞానం, విషయ పరిజ్ఞానం కలిగిన మైండ్ సెట్ ఆమెలో ఉంటుంది. ఓకే. అది ఆమె మనసుతో చూసినప్పుడు వాడు ఎంతటి వాడైనా సరే ఆమెకు స్వాధీనం అయిపోవాల్సిందే. స్వాధీనం అయినప్పుడు ఇతను కనుక గ్రహిస్తే మాత్రం అదృష్టవంతుడు అవుతాడు, లేకపోతే జీవితం అంతా నరకం. అదొక వ్యత్యాసం, తేడా ఉండదు. ఓకే. అది ఇప్పుడు నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే జ్యోతిష్యానికి అతీతంగా వెళ్ళి
నేను ఏ పనన్నా జ్యోతిష్యానికి అతీతంగా చేద్దామంటే అది జరుగుతుందా జరగదంటారా? అంటే అన్నిసార్లు జ్యోతిష్యం అనేది పని చేస్తుందా? లేదా కొన్నిసార్లు విఫలమవుతుందంటారా? దీనికి పూర్వకాలమే సమాధానం ఉన్నది. ఓకే. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, ఆగ్నేయం, నైరుతి, భూమి, ఆకాశం, అష్టదిగ్బంధనం అని చెప్పిన వేద పండిత పరిషత్తు దశ బాగుంటే దిశతో పని లేదన్నాడు. హ్మ్. దిశ దిశ ఏమిటి, దశ ఏమిటి, ఇవన్నీ ఛాదస్తం, పుక్కిటి పురాణం, ఛాందసేన అని చెప్పి ఒక ప్రశ్న వచ్చింది. ఓకే. వీళ్ళు వాదాపవాదాలు జరుగుతున్నప్పుడు మాండల్య మహాముని మనోజయంతి అని ఒక మహర్షి ఉన్నాడు. హ్మ్. అతను ఏం చెప్పాడంటే ఇవన్నీ కూడా మీ మనసు లగ్నం కోసం చెప్పినటువంటివి సైంటిఫిక్ రీజన్లో చెప్పారు. నేను ఈ పని మీద వెళ్తున్నాను, ఒక ఉద్యోగం గురించి వెళ్తున్నా, వ్యాపారం గురించి వెళ్తున్నా, పెళ్లి సంబంధం గురించి వెళ్తున్నా, ఒక వాహనం కొనడానికి వెళ్తున్నా, ఒక వ్యాపారం పెట్టడానికి వెళ్తున్నాను, ఇంత ధనం షేర్స్లో ఇన్వెస్ట్గా చేస్తున్నాను, ఇంత పొలం కొన్నా అని నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయంలో నేను ఇది సక్సెస్ అవుతాను, ఇది విజయవంతం అవుతాను, మాండల్య మహాముని మనోజయంతు, నీ మనసులో అది సక్సెస్ అని కోరుకుని వెళితే తిదివార నక్షత్ర ముహూర్త వాస్తు శాస్త్రం ఏమీ లేదు. యద్భావం తద్భవతి. ఎప్పుడైతే అతని మనసులో ఫీడ్ అయిపోయిందో అది జరిగి తీరుతుంది. జరిగింది. చరిత్రలో ఎంతో కొన్ని వేల మంది మహనీయులు చెప్పినటువంటి ఒక వాక్యం అనమాట. మనసులో నువ్వు ఫీడ్ చేసుకుని అది సక్సెస్ అవుతుంది అనుకున్నప్పుడు అది అక్షర సత్యము. అలాగే గురుగారు, మనం మేజర్గా చాలా వరకు అడిగే క్వశ్చన్స్ మిమ్మల్ని కానివ్వండి, ఇంటర్వ్యూ చేస్తున్న నన్ను కానివ్వండి, గురువుగారిని అడగండి, తరచుగా అడిగే క్వశ్చన్లు ఏంటంటే ముఖ కలవికలు బట్టి వాళ్ళకి సంతాన ప్రాప్తి అంటే వాళ్ళకి మగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్లవాళ్ళు పుడతారా, లేదా కవల పిల్లలు పుడతారా అని చెప్పే అవకాశం ఉందంటారా ఈ జ్యోతిష శాస్త్రంలో? ఉన్నది. ఎప్పుడు కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా, ఉత్సాహకరంగా ఉన్నటువంటి వాళ్ళకి తొందరగా సంతానం కలుగుతుంది. ఓకే. అది మైల్డ్గా, డల్గా ఉన్న వాళ్ళకి చాలా లేటుగా కలుగుతుంది. మూడోది ఏంటంటే కొంతమంది వంశవృద్ధం కావాలి, వంశం వర్ధిల్లాలి, వాళ్ళ ఆస్తులు వాళ్ళే అనుభవించాలి, వాళ్ళ సంతానం వారసులప్పుడు వాళ్ళకు తెలియనటువంటి ఒక భక్తి, జ్ఞానం, సాంప్రదాయము అన్నీ కూడా వాళ్ళు తూచే తప్పకుండా ఆచరించి చక్కని విజయవంతమైనటువంటి సంతానం కలిగినటువంటి ఉన్నది. చరిత్రలో కూడా ఏం చెప్పారంటే పౌర్ణమి తిథిల్లో కొన్ని కాల నిర్ణయాలు చేశారు. ఆ టైంలో రతి క్రీడ ఈ యొక్క సంసారం అనేది చేసినప్పుడు విజయవంతమైనటువంటి సంతానం, పురుష సంతానానికి విధానం చెప్పారు, స్త్రీ సంతతికి కూడా చెప్పారు. ఓకే. ఆ వెనకటి శాస్త్రాలు వాళ్ళు పాటించినప్పుడు ఎక్కువగా ఆవు పాలు తాగటము, వెన్నెల చంద్రుడు కలిగినట్టు చంద్రకిరణాలు ఉన్నప్పుడు, తర్వాత దానికి ఒక నిర్ణయం టైంలు నిర్ణయించారు. ఆ టైంలో కనుక వీళ్ళు దాన్ని ఆలోచన చేసి శ్రద్ధాభక్తితో దాన్ని ఆచరించినప్పుడు సంతానం కలిగితే అక్కడ ఏమిటంటే ఆ యొక్క మనిషిలో కోరికలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు చూసే విధానంలో మనకి తేలిక భావంతో అర్థమైపోతుంది అన్నమాట.